రైతులందరికీ నమస్కారం. మీరు ఇప్పుడు చూస్తున్న పొలం 90 రోజుల వయసున్న పొలం. ఈ పొలానికి అగ్గి తెగులు అనే వ్యాధి సోకింది. ఈ దశలో అగ్గి తెగులు అనేది వ్యాధి అనేది వస్తే చాలా ప్రమాదం, చాలా నష్టం జరుగుతుంది పంటకు. ఈ అగ్గి తెగులు రావడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. ఒకటి, అధిక యూరియా వేయడం వల్ల. రెండవది, నీటి నిల్వలు ఎక్కువగా ఉంచడం వల్ల. మూడవది, పాత పంటకు సంబంధించిన అవశేషాలు భూమిలో కుళ్ళకుండా ఉండడం వల్ల వాటికి ఫంగస్ వచ్చి దాని ద్వారా అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అగ్గి తెగులు రావడం వల్ల స్టార్టింగ్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మచ్చలుగా కనిపిస్తాయి. కానీ ఈ వ్యాధి తీవ్రత పెరిగిన కొద్దీ ఆకులు మొత్తం మాడిపోయి ఎండిపోయి మొక్క మొత్తం చనిపోయి పంట అనేది దిగుబడి మొత్తం రాకుండా ఉంటుంది. చాలా ప్రమాదమైన వ్యాధి. కానీ ఈ వ్యాధి కనిపించిన వెంటనే దీని నివారణ చర్యలు మొదలు పెట్టాలి. నివారణగా దీనికి కావలసిన మందులు ఇక్కడ మేము చూపిస్తున్నాం. ఈ పద్ధతిలో ఈ మందులని మీరు స్ప్రే చేయాల్సి వస్తుంది. ఈ స్ప్రే చేయాల్సినప్పుడు ఖచ్చితంగా 3 పద్ధతులు పాటిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. మొదటిది, ఈ మందుతో పాటు గమ్ము కలిపి స్ప్రే చేయండి. ఎక్కువ ఫలితం వస్తుంది, తొందరగా ఫలితాలు వస్తాయి, రోగం తొందరగా నిర్మూలన అవుతుంది. రెండవది, ఎండ తీవ్రత తక్కువ ఉన్నప్పుడు సాయంత్రం పూట మాత్రమే దీన్ని స్ప్రే చేయండి. మూడవది, వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటే మొదటి స్ప్రే చేసిన తర్వాత 7 రోజులకు రెండో స్ప్రే చేయండి. ఇలాంటి అగ్రికల్చర్ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పంటలో ఏదైనా వ్యాధులు కానీ ఏదైనా సమస్యలు కానీ ఉన్నట్లయితే కామెంట్లో చెప్పండి. మీకు తగిన పరిష్కారము